KC94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్స్ లో నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని 2642 మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ 778 కోట్ల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణానికి బ్యాంకు లింకేజీ ద్వారా 60 మహిళా సంఘాలకు 6.10 కోట్లు, 887 మహిళా సంఘాలకు 81.36 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా పురోగతి సాధిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలతో వంటింటి నుంచి మొదలైన మార్పు భవిష్యత్తులో రాష్ట్రాన్ని మార్చే స్థాయికి ఎదుగుతారని నా నమ్మకం. రాజకీయాల్లో, వ్యాపారాల్లో మహిళలు రాణించాలి. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, జిల్లా పీడీ రవికుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వెప్మా అధికారులు, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण रामचंदर स्वागतम स्वागतम साउंड పెట్టండి సౌండ్ పెట్టండి. ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన వివిధ గ్రామాల నుంచి, మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆటూరు, యాలాము, బషీరాబాద్, కోట్పల్లి మరియు పెద్దపల్లి నుంచి వచ్చినటువంటి మహిళా మనులందరూ మనం ఈ సంబరాల ప్రోగ్రామ్ ని ఘనంగా జరుపుకోవడం గురించి వీరందరూ సమయానికి వచ్చింది. కాబట్టి మనం ఈ సంబరాలలో ముఖ్యంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు, సాధించినటువంటి విజయాలేంటి, చేయబడినటువంటి కార్యక్రమాలేంటి అనేటటువంటి ఒక ప్రణాళిక చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ మన నియోజకవర్గ స్థాయిలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పుడు కొన్ని మామూలుగా ముఖ్యంగా కొన్ని స్టాళ్ళు ప్రదర్శనగా చేసుకుంటున్నాము. వాటిని మన ముఖ్య అతిథులు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు అందరూ సమయం పాటించాలి. ఒక 10 నిమిషాల్లో స్టేజ్ పైకి అందరూ రాబోతున్నారు. కాబట్టి వచ్చిన తర్వాత రవికుమార్ సార్ గారికి, మరి కొట్టుకుంటే డిపిఎంలు, మరి ఈపీఎంలు, మరి అదేవిధంగా సిసిలు, యూఏలు, అందరి మహిళా సంఘాల అధ్యక్షుల కాంగ్రెస్ 4 మండలాల అధ్యక్షులుగా ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏ విధంగా అయితే ఆర్థికంగా ఎదుగుతుంది, కానీ ఏ విధంగా అయితే సామాజికంగా ఎదుగుతుంది, కానీ ఏ విధంగా అయితే ఆరోగ్యంగా మరి చదువు, మరి ఏ విధంగా ఉత్పత్తి వస్తువు తయారు చేసుకోవడం చెప్పగలగాలి. మరి మనందరి కోసం మరి కళాకారులు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడవచ్చు. తొందరగా సమయం లేదమ్మా. నెక్స్ట్ ప్రోగ్రామ్ అమ్మ తొందరగా ప్రోగ్రామ్ కాబట్టి మా ముందుగా మా అన్నలకు, మా అసలు విలేకరులకు
ప్రెస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవాలా. మన డిపిఆర్ వారి ఆదేశాల మేరకు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మీ అందరికీ పత్రిక అందరికీ కట్టాలి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Andrea Jason. నెక్స్ట్ యాదవ మండల్ సంగీత రెడీ ఉండాలి. ఇక్కడ సంగీత నెక్స్ట్ పెద్దూరు మండల్ సంగీత. నెక్స్ట్ కోట్పల్లి కోట్ల కావ్య రెడీ ఉండాలి. కావ్య వడ్ల కావ్య మీరు ఇక్కడ వచ్చేసేయండి. పక్కన వాళ్ళకి వచ్చేసేయండి ప్లీజ్. కావ్య నెక్స్ట్ మనకు మహిళా సంఘాలకి 7,78,00,000 రూపాయల చెక్కు అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గట్టిగా చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి 2023 నుంచి పెద్ద చెక్కు తీసుకోండి. అదేవిధంగా ఇప్పుడు అర్బన్ నుంచి కూడా వారికి రూరల్ వాళ్ళు కొంచెం పక్కకి చేస్తే అర్బన్ వాళ్ళకి అవకాశం కొంచెం. హలో మేడం సార్ మీరు మేడం కొంచెం జరగండి. మన ఐకేపీ ఎంప్లాయీస్ తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది స్థానిక శాసనసభ్యుల గారికి. అదేవిధంగా జూట్ బ్యాగ్స్ అండ్ జూట్ ఐటమ్స్ డిఫరెన్స్ తయారు చేసినటువంటి మన ఎస్ఎస్సీ గారు. అదేవిధంగా శాంత స్వరానికి అందరూ కొంతమందికి రమ్మని చెప్తారు. చేతి ఇంకా ఉన్నారు. ఓకే సార్. అరే ఆగలా అరే అన్న ఏంటనేది డిస్కస్ చేసుకొని వాళ్ళతో కలిసి వాళ్ళకు వాళ్ళ అవసరాలకు ఏమైనా సర్కారానికి సంబంధించిన కార్యక్రమాలను వాళ్ళు పిలిచిన ప్రతి దానికి అటెండ్ అవ్వకుండా వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు మన పట్టణంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని అవగాహనతో వాళ్ళు ఎట్లా మనం వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకుంటే ఎట్లా అభివృద్ధి చెందుతాము, ఆ వ్యాపారాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది, మున్సిపాలిటీ తరఫు ఎట్లా ప్రోత్సహిస్తుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్క దాంట్లో మహిళా సంఘాలన్నీ కూడా ముందంజలో ఉన్నాయి. 97% 98% బాగా రికవరీస్ ఉన్నాయి. పెండింగ్ రికవరీ కొంచెం మంది పెండింగ్ ఉన్న మహిళా సంఘాలు కూడా వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మళ్ళీ కట్టించి తిరిగి వాళ్ళకి లోన్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. 400 మల్టిప్లై చేస్తూ రెట్టింపు చేస్తుంటే 10 చేసి మనం అది ఉంచుకొని
మిగిలింది అక్కడ ఇచ్చారు. 1 లక్ష రూపాయలు నడిచామనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు మంచి పిండికేటెడ్ చెప్పారు, సక్సెస్ చాలా చెప్పారు, 5-6 మంది వేయడం చెప్పారు. వాటి మనకు ఆదర్శం, వాటిని ఆదర్శంగా తీసుకొని ఏ బిజినెస్ చేసినా నడుస్తుంది, ఏ బిజినెస్ చేసినా నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా ఒకసారి బడ్జెట్ వేసుకోండి. బడ్జెట్ బయట రాష్ట్రంలో సార్ పెద్దవాళ్ళు అసెంబ్లీ చేస్తారని అనుకోండి కదా, మీ ఇంటి బయట మీరు వేసుకోండి. ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది ప్రతి నెల, ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది ప్రతి నెల. ఇంకా కూడా ఎవరైనా దాంట్లో మిస్ అయిన ఉంటే కూడా ఎవరు కూడా మన నియోజకవర్గంలో కార్డు లేని నిరుపేదలు ఉండదు. తెల్ల రేషన్ కార్డు లేని వారు ఉండదు. ఆ రోజు ఒక రేషన్ కార్డు లేక ఆఫీస్లో సుప్రీంకోర్టు తిరిగి ఎంత ఇబ్బంది పడ్డాం. ఏ ఆఫీస్లో పోయి ఎంతమంది గోడలు పెట్టుకున్నాం, ఎంతమంది లేని సుప్రీంకోర్టు తిరిగినాం. తెల్ల రేషన్ కార్డు ఎందుకంటే ఒక బియ్యానికే కాదు, ఈరోజు ఏదైనా పోవాలంటే మనకు రేషన్ కార్డు కావాలి, ఓ హాస్పిటల్ పోవాలంటే రేషన్ కార్డు కావాలి. కొత్తగా నీ కొడుకు పెళ్లి అయితే కోడలు పేరు చేస్తానే, కోడలు కింద దరఖాస్తు పెట్టుకోవాలంటే పేరు కావాలి. అందువల్లే మళ్ళీ మీరు ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మన నియోజకవర్గానికి 6,000 కార్డులు ఈ రోజు వరకు వచ్చినాయి. ఇంకా కూడా రేపు ఖచ్చితంగా ఏ ఒక్కటి మిగిలిపోయినా ఇంకెవరైనా నిజమైన అర్హులు ఉంటే ఎంబడి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఇస్తామని చెప్పి కూడా వేదికగా మీకు అందరికీ తెలుస్తాం. ఏదైతే బియ్యం నిండారో పేదలు కూడా సన్న బియ్యం తీయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించిండో అందరికి సన్న బియ్యాలు అనే ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, మనం ఆర్థికంగా ఎంత పరిస్థితి బాగాలేకున్నా ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలన్న ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు అందరూ కూడా ఈ సన్న బియ్యం జరుగుతున్నారు. అది ఇచ్చిందంటే కాంగ్రెస్ ఇచ్చింది. మళ్ళా మీ ఆశీర్వాదం వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. మీకు కావాల్సినటువంటి సంక్షేమము తప్పకుండా, సంక్షేమం ఒకవైపు, తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఒకవైపు తప్పకుండా చేసి చూపిస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక చక్కటి అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి కూడా మా సోదరులకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ దయచేసి మీకు అందరికీ కూడా భోజనాలు చేయించినాము. మీరు ఎక్కడ కూడా తొందరగా అదే ఇవ్వకండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి. మీకు అందరికి ఎక్కువ కాకుండా మీరు టెన్షన్ పడకుండా నిదానం. ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు మన తాండూరుతో పాటు అన్ని తెలంగాణ అన్ని నియోజకవర్గాలు కూడా జరుపుకోవడం జరిగింది. కిరాయి నడుపుకోవడం కానీ అదేవిధంగా మరి రకరకాలుగా మీకు తెలిసినట్టు విధంగా మరి మీరు బయటపడికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా సోదరి మంత్రి మంబాపూర్ కానీ చాలా మంది మరి కోర్టు నుంచి కూడా సోదరి మంత్రి మాట్లాడినారు. మేమంతా కూడా ఏదైతే ముందుకు వచ్చి మరి లక్షలాది రూపాయలు సంపాదిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. మీ సంఘాలన్నీ కూడా బాగుండాలంటే మీరంతా యూనిట్గా మరి ముందుకు రావాల్సిన అవసరం లేదు. దీనికి మరి ప్రజాప్రతినిధులు సహకరిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఏదైతే అధికారులు దీనికి సంబంధించినటువంటి మరి పీడీ అధికారులందరూ కూడా మీకు చక్కగా మరి చెప్పి మీరు ముందుకు అవకాశం ఇస్తారు. శ్రీనివాస్ గారు చెప్పినారు చాలా విషయాలు కూడా మీ అందరికీ కూడా ఎట్లా ఏ విధంగా మీరు ముందుకు పోతే బాగుంటుందని చెప్పి మరి వారు కూడా పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా డాక్రా సంఘాలు పైకి రావాల్సిన అవసరం ఉన్నది. దీనికి మా వంతు కూడా సహకారం ఉంటుందని చెప్పుకుంటూ చాలా లేట్ అయింది కాబట్టి